ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ఐఎస్ఎస్బిఎస్టి వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ఐఎస్ఎస్బిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. వాటిని చదువుకుంటూ అలా వాటి ద్వారా వాటిలోని సారాన్ని మననం చేస్తూ చక్కటి ధ్యాన సాధన చేసుకుంటూ ఉన్నారు. ఇక శేషాద్రి స్వామి యొక్క విషయాలుని చిన్న చిన్న పేపర్లు తీసుకొని పేపర్ల మీద కొంచెం కొంచెం టూకీగా రాసుకుంటూ ఉండేవాడు. అలాగే రమణ మహర్షి యొక్క సాంగత్యంలో తన పొందే వాటిని కూడా ఆయన రాసుకుంటూ ఉండేవాడట. సరే, ఇలా సాగిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక రోజు ఆయనకి ఇది వరకు బార్ అసోసియేషన్ లో పనిచేసేటప్పుడు తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి కె సుందరం శెట్టి అనే ఆయన అక్కడ ఉండేవారట. ఇక్కడ అరుణాచలంలో నరసింహయ్యను చూసి ఆశ్చర్యపోయాడట. అసలు ఏంటి నువ్వు ఇక్కడ ఏంటి ఏంది ఇది అని చెప్పి అడిగిన తర్వాత సరే వాళ్ళిద్దరూ కొన్ని మాట్లాడుకుంటారు. అంతా జరిగిన తర్వాత నరసింహయ్యారు ఈ యొక్క రమణుల గురించి రాసినటువంటి ఆ పుస్తకాలనిచ్చి దీన్ని ఎలా అయినా ఇచ్చి ఆయన మంచి పలుకుబడి ఉన్నప్పుడు ఒక పత్రికతో టైఅప్ అయ్యి ఆ పత్రిక ద్వారా రమణ మహర్షి యొక్క విశేషాలను తెలియజేస్తూ వచ్చి తర్వాత ఆ పుస్తకాన్ని ఆత్మ సాక్షాత్కారము అనే పేరుతో ముద్రీకరణకు తీసుకొస్తాడట సుందరం శెట్టి గారు. అసలు ఆ రాసినటువంటి పదాలు, ఆ బాణి, ఆ వైలము, ఆ తత్వము గురించి చదివితూ ఆశ్చర్యపోతాడట నరసింహస్వామి రాసినటువంటి ఆ పదజాలానికి. ఆశ్చర్యపోయి ఇది చక్కగా అప్పటిదాకా అరుణాచలేశ్వరుని గురించి అంటే అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి గురించి తెలియనటువంటి వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ లో మళ్ళీ తెలుగు అన్ని కూడా అంతటా వ్యాప్తి చెంది అరుణాచలానికి జనవాళ్ళు అక్కడ ఆధ్యాత్మిక చింతన కోసం పాశ్చాత్యులు కూడా ఎక్కువ రావడానికి మన అరుణాచలేశ్వర రమణ మహర్షి మీద రాసినటువంటి మొట్టమొదటి పుస్తకము ఆత్మ సాక్షాత్కారం. అది మన బివి నరసింహస్వామి చేతుల మీద జరగడం మనందరి అదృష్టము. అలా జరిగింది. సరే, ఇక్కడ శేషాద్రి స్వామి అనే ఆశ్రమం ఉంది కదా మనకు అరుణాచలంలో, ఆయన గురించి కూడా రాసినటువంటి పుటలు ఇస్తే తర్వాత ఆ శేషాద్రి స్వామి యొక్క జీవితాన్ని అమల్లోకి తెస్తాడు కావ్యకంఠ గణపతి. ఇలా శేషాద్రి స్వామి 1925లో అక్కడ ఉన్నారు. 26లో అరుణాచలం వచ్చిన ఆయన 29 వరకు అరుణాచలంలోనే ఉంటాడనమాట. 29 వరకు అరుణాచల్లో ఉంటూ వీళ్ళందరి సాంగత్యం చేత ఇక ఆయన 1929 అరుణాచల్లో ఉండి 3 సంవత్సరాల పాటు సుందరం శెట్టి వచ్చాడు కదా, ఆయనకి 1929 జనవరి నెలలో ఈ శేషాద్రి స్వామి శరీరాన్ని వదిలేస్తాడు. తర్వాత ఇంకా 1931 ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి పుస్తకాన్ని ప్రచురిస్తాడు. 29 అరుణాచలం నుంచి బయలుదేరాడు మన నరసింహయ్య. అక్కడ రమణులను అడుగుతారట, అయ్యా ఇక్కడ ఉన్నాను చేశాను కానీ నాకు ఎందుకో ఇంకా మనసు తృప్తి చెందట్లేదు, మనసుకి స్వాంతన రావట్లేదు అని చెప్పి అడిగితే రమణులు అలా దీక్షగా చూస్తాడు. కానీ రమణ మహర్షి యొక్క సాంగత్యంలో మన నరసింహయ్యారు ఏం పొందాడయ్యా అంటే ఇది వరకు ఆయన భక్తి తత్వంలో ఉన్నప్పుడు ఏదో సాధించేసేయాలి, ఏదో పొందేసేయాలి, ఏదో అయిపోవాలి అనేటువంటి ఆ ఆవేశం ఉండేది. ఇప్పుడు అది స్తబ్దత అయ్యి నిదానంగా తనలో ఉన్న భగవత్ సాక్షాత్ అంటే ఒక సద్గురువు కావాలి, ఆ సద్గురువు బోధ ద్వారా మాత్రమే పరోక్ష జ్ఞానం కాకుండా అపరోక్ష జ్ఞానాన్ని పొందగలననేటువంటి ఒక చక్కటి స్థితి ఏర్పడుతుందన్నమాట ఆయనకి. అందుకే గురువుని తెలుసుకోవాలి, గురువుని అన్వేషించాలనేటువంటి ఆ లక్ష్యం మీదనే అతని ప్రగాఢ విశ్వాసం ఉంటుంది మన నరసింహయ్యారికి. అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆయన పడమటి దిశగా ప్రయాణం చేస్తూ అరుణాచలం దాటి అలా రోడ్లో నడుస్తూ ఉన్నటువంటి సమయంలో
ఒక లారీ డ్రైవర్ ఆపి ఎవరు అని అడిగితే అప్పుడు ఆ లారీ డ్రైవర్ని ఆపి నేను ఇలా ఎక్కడికో బాటసారిగా వెళ్తున్నాను, నేను వెళ్ళాలి, ఇదిగో నా పరిస్థితి ఇది, నేను ఒక ఆధ్యాత్మిక అన్వేషిని అని చెప్పి చెప్తాడనమాట స్వామి. చెప్పగానే ఆ లారీ డ్రైవర్ అంటాడు, నేను ఇప్పుడు హుబ్లీకి వెళ్తున్నాను, మీ యొక్క తపన్ను తీర్చగలవచ్చు ఆయన. హుబ్లీలో సిద్ధారూఢ స్వామి అనేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు, అతని సాంగత్యంలో క్రూర మృగాలు కూడా ఉమ్, క్రూర మృగాలు కూడా కారుణ్యాన్ని వహిస్తూ ఉన్నాయి. అంటే వాటి యొక్క క్రూరత్వాన్ని మరిచి సహజ భావంతో ఉంటున్నాయి, శాంత భావంతో ఉంటున్నాయి, వారు మీకు సహాయపడగలరు అని చెప్పి సిద్ధారూఢ స్వామి దగ్గరికి వెళ్ళాలని సిద్ధారూఢ స్వామి గురించి చెప్తాడనమాట. అప్పటికే స్వామి విష్ణు సహస్రనామం నేర్చుకుంటూ ఉన్నారు కదా. ఆ విష్ణు సహస్రంలో అనుకూల శతావర్త అనేటువంటి నామాన్ని వల్లి వేస్తూ అప్పుడు చెప్తాడట, భగవంతుడు తన వారికి సహాయం చెయ్యాలంటే ఏదో ఒక రూపంలో అయినా వచ్చి సహాయపడతారు, ఈ విధంగా మీ రూపంలో సహాయపడ్డాడు అనగానే ఆయన యొక్క ఆ దృష్టి కోణానికి లారీ డ్రైవర్ ఆశ్చర్యపోతాడు. చక్కగా హుబ్లీలో దించేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. హుబ్లీలో వెతుక్కుంటూ సిద్ధారూఢ స్వామి యొక్క సాంగత్యానికి ఈయన వెళ్తాడు. 1929 ఆగస్టు చివరి వారంలో హుబ్లీలో ఈయన దిగుతాడు. దిగిన తర్వాత ఆ సిద్ధారూఢ స్వామితో సాంగత్యాన్ని పొందుతూ చక్కగా ఆడుంటారన్నమాట. అక్కడ ఉంటే ఎక్కడైనా ఒక గురువుకి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అత్యంత సామీప్యానికి వస్తే పక్కన అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఈర్ష్య కలగడం సహజం అన్నట్లుగా అక్కడ ఉండే వాళ్ళు వీళ్ళిద్దరి సాంగత్యాన్ని చూసి, అరే ఈ సిద్ధారూఢ స్వామి అసలు ఈయనకేమన్నా ఈయన తదనంతరం ఈ పీఠానికి అధిపతిని చేసినా చేయవచ్చును అది అనేటువంటి ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ సిద్ధారూఢ స్వామి ఎన్ని పట్టించుకోకుండా ఈయనతో చాలా సాంగత్యంతో ఈయన యొక్క అంటే సిద్ధారూఢ స్వామి అక్కడ ఆయనతో ఉన్నటువంటి దాని అక్కడ కృష్ణ అనేటువంటి భక్తుడు ఉంటాడు. అతను తన సాధన ద్వారా ముక్తానంద మహారాజుగా ప్రసిద్ధి చెందుతాడు. ఆ ముక్తానంద మహారాజుకి గురువుగా వ్యవహరించినటువంటి వాడు నిత్యానంద మహారాజు. వీళ్ళు తర్వాత గణేష్పూర్లో ఈ నిత్యానంద మహారాజు చక్కటి ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మందికి మార్గదర్శకులుగా ఉంటారనమాట. ఇలా సిద్ధారూఢ స్వామి దగ్గర ఈయన ఉంటాడు. సిద్ధారూఢ స్వామి దగ్గరికి 1929లో వచ్చాడు కదా స్వామి. 1930లో సిద్ధారూఢ స్వామి దేహత్యాగం చేసేస్తాడు. దేహత్యాగం చేసిన తర్వాత అక్కడ ఉంటే ఇంకా నాకు మంచి శ్రేయస్కరం కాదు అని చెప్పి, అంటే అక్కడ అప్పటికే అందరూ ఈర్ష్యతో రగిలిపోతున్నారు కదా. అక్కడ స్వామి త్యాగం చేసేసిన తర్వాత దేహత్యాగం అయిపోయిన తర్వాత మరలా అక్కడి నుంచి తన అన్వేషణ తిరిగి మొదలు పెడతాడు. చూడండి, ప్రతి చోట అడుగు అడుగునా ఉన్న ప్రతి చోట ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాడు స్వామి. ఊరికే ఉంచలేదు. ఇక్కడ ఇంకా తర్వాత ఈయన 1930లో పండరి చేరాడు. పండరి చేరినప్పుడు ఆ పండరిలో ఎవరిని కలిశారు ఏంటి అనేది మనం గత వారం సత్సంగంలో కొంచెం విపులీకరణంగానే తెలియజేసుకున్నాం. బాపుబాయమ్మతో సాంగత్యంలో తెలియజేసుకున్నాం. కానీ ఆయనకి బాపుబాయమ్మ ఆయన యొక్క స్థితిని అన్ని చెప్పిన తర్వాత, ఏంటమ్మా నాకు ఈ భగవత్ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది, ఎలా నేను భగవంతుని చూడాలి ఏంటి అనేటువంటి ఆ దీనమైనటువంటి ఇది తన పరిస్థితిని తెలియజేసినప్పుడు అమ్మ అంటుంది, ఇక్కడ కాదు నీ గురువు ఉత్తరాదినున్నాడు, బయలుదేరు. కానీ నాయన నేను నీకేం చెప్పగలనయ్యా, అన్నీ చెప్పి నువ్వే ఆయనగా నిన్ను మార్చగలవాడున్నాడు అన్నట్టు చెప్పి ఒక క్లూ ఇస్తుంది అనమాట. అమ్మ ఒక మాట చెప్తుంది, చూసు నరసింహ, నేను విఠోబా, నీవు విఠోబా, ఆ కనపడుతున్నది విఠోబా, ఇప్పుడు వచ్చాడే భోజనం తీసుకొని ఆయన విఠోబా. అంటే భగవంతుడు సర్వత్రా అంతా వ్యాపించి ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు అనేటువంటి దాన్ని అమ్మ తెలియజేసింది ఆయనకి. అక్కడి నుంచి 1930 నుంచి 31 దాకా పండర్లో ఉండి చక్కగా అసలు ఆ పండర్లో కాలు మోపగానేనట స్వామికి ఆ యొక్క భక్తి పారవశ్యమైనటువంటి క్షేత్రంలో పాండురంగ విట్టల 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 పాండురంగ విట్టల విట్టల పాండురంగ అనేటువంటి ఆ నామ సంకీర్తన ఇదిలో ఆనంద పారవశ్యంలో ముగ్ధంగా తనను తానే మర్చిపోయేటువంటి స్థితులను కూడా కొన్ని పొందాడట మన నరసింహయ్య పండరీపురంలో. అక్కడి నుంచి ఆయన అలా బయలుదేరుతూ 1932 పండరీ వదిలిన ఆయన 1934 వరకు అనేక సంవత్సరాలు ఆ చుట్టుపక్కలవన్నీ కూడా తిరుగుతూ అంటే నాగపూర్, నాసిక్ ఇట్లా ఎన్నో తిరిగాడు ఆయన.
పూణే, నాసిక్ అన్నీ కూడా నేర్చుకుంటూ ఒక్కొక్క చోట కొన్ని చోట్ల యోగాను అభ్యసించాడట. యోగా నేర్చుకున్నాడు. కొన్ని చోట్ల ఆయుర్వేదాన్ని తీసుకొని, ఆయుర్వేదాన్ని నేర్చుకొని కొంతమంది ఆపన్నులకి వాళ్ళకి కావాల్సినటువంటి మందులిచ్చి సహాయం చేసేవాడట. ఇలా చేసుకుంటూ కొద్ది కొద్దిగా ఆహారాన్ని ఎలా తయారు చేయాలి కొంచెం అనేది కూడా తెలుసుకున్నాడు. పాపం కొన్ని చోట్ల ఆహారం లేకుండా నీళ్లు తాగినటువంటి ఘట్టాలు కూడా మనకి ఉన్నాయి కదా! ఇలా 1900 ఒక్కొక్కసారట స్వామి రైలు పట్టాల జాడను బట్టి ప్రయాణం చేయవలసి వచ్చేదట. రాత్రులు ఒక లంగోటి మాత్రమే ఉండేది. ఒంటి మీద ఏది ఉండేది లేదు. రైలు వంతెన కింద కూడా నిద్రించినటువంటి ఘట్టాలు అనేకంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి స్వామిని పోలీసులు పట్టుకొని బాధించినటువంటి సంఘటనలు ఉన్నాయట. ఇలా వర్షాకాలం కానీ ఏదైనా అంటే శీతోష్ణ సుఖదుఖాలు అంటాం కదా! వీటన్నిటిని భరిస్తూ, చలికి తడుస్తూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఇలా ఉంటే స్వామి ఆరోగ్యంలో ఒకసారి మలేరియా వచ్చి విరోచనాలతో కూడా కొద్ది రోజులు ఆయన జీవితాన్ని అలా గడిపేశాడట. కానీ ఆయన అలా ఆ ప్రయాణంలో మంచి చెడులతో సమాగమము చేస్తూ అంటే అనేక సాధువులు దర్శనం అవుతున్నారు. అనేక మంది సజ్జనులుగా అవుతున్నారు. అనేక మంది దుర్జనులు అవుతున్నారు. వీళ్ళందరి నుంచి నేర్చుకోవాల్సిందేదో నేర్చుకొని తన ప్రయాణం తనకు కావాల్సింది లభించేదాకా తన లక్ష్యం కోసం తిరుగుతూనే ఉన్నాడు. మనం కూడా చెడును చూసి కుంగిపోయి, మంచిని చూసి ఎగిరిపోయి అలా ఉండకుండా మనం ప్రవహించే నదిలాగా మన లక్ష్యాన్ని చేరుకునేదాకా మనము ప్రయాణించాలి అనేది మనకు నరసింహయ్యారు ఆ జీవితంలో అక్కడ మనకి విదితం అవుతూ ఉంది. ఇక సరే ఇక్కడ ఈయన పూణేకెళ్ళాడు. ఇక్కడ అదృశ్య శక్తి ఆయన కనిపించేదట. ఏదో ఒక అదృశ్య శక్తి నన్ను రక్షిస్తూ ఉంది. నా గమ్యం చేరేదాకా నాకు ఇలా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండేవాడట. అలా వెళ్తూ పూణేకి వెళ్ళినప్పుడు వజ్రేశ్వరి అనేటువంటి ప్రదేశంలో జలగాం అలా వెళ్ళాడు కదా ముక్తానంద మహారాజు వజ్రేశ్వరి దగ్గర కట్టున్నాడని చెప్పుకున్నాం కదా ఇందాక నిత్యానంద మహారాజు అక్కడికి వెళ్తే స్వామిని ఎవరు పట్టించుకోలేదట. కానీ ఈ ముక్తానంద మహారాజు ఈయన గురించి తెలిసి చూసి వచ్చి స్వామిని అంతా మర్యాదలు చేసి చక్కగా కొద్ది రోజులు ఆశ్రమంలో ఉంచి తర్వాత ఎక్కువ రోజులు లేకుండా ఆయన వచ్చేసాడట. జల్గాం అనే ప్రాంతంలో ఇలా ఉన్నటువంటి సమయంలో ఆయనకి తెలిసిందట. జల్గాం అనే ప్రాంతంలో జిప్రున్నా అనేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన నీకేదైనా చెయ్యొచ్చేమో అని చెప్పాడంటే మరలా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పటికి ఆయన పెద్ద చెత్త కుప్ప మీద కూర్చొని వింతగా ఉన్నాడట. సరే స్వామి అలా గమనిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి పోపు అని తరుగుతుంటే అప్పుడు స్వామి తన దీనావస్థనంతా కూడా చెప్తాడు. ఆ జిప్రున్నా అనేటువంటి మహాత్ముని దర్శించే సమయానికి మన బివి నరసింహ స్వామికి శిరోవేదన ఎక్కువగా ఉండేదట. ఆ శిరోవేదంతో చాలా బాధపడుతూ ఉండేవాడట. ఆ 1934 ఆ ప్రాంతంలో 1932 నుంచి 34 వరకు ఉన్నారు కదా ఆ సందర్భంలో 34 ఆ సందర్భంలో అలా ఉన్నాడట. జిప్రున్నా మహాత్ముడు దగ్గరికి పిలుస్తాడట చాలుగా పిలిచి తన పైన కూర్చోబెట్టుకొని అలా ఆయన అలా తల నిమురుతూ అక్కడి నుంచి చక్కగా ఎప్పుడైతే ఆయన తల నిమురుతూ ఆశీర్వాదాలు అందించాడు ఆ క్షణమే స్వామి యొక్క శిరోభారం తొలగిపోయిందట. తర్వాత అక్కడి నుంచి వచ్చేసాడు. తర్వాత ఇయోలా అనేటువంటి ప్రాంతంలో రామదాసు అనేటువంటి ఒక సాధువుని కలుసుకొని ఆయన దగ్గర తులసి రామాయణం అనే దాన్ని చూడండి చేరిన ప్రతి చోట ఒక సద్గ్రంథాన్ని గురించి ఊరికే చదివేయటం లేదు. దాని విషయాలను తెలుసుకుంటూ ఉన్నాడు. దాని దగ్గర ప్రతి మహాత్ముడు గురించి రాసుకుంటూ ఉన్నాడు. దాన్ని ప్రచురితం గావిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచే సాగుతూ ఉంది. ఆయన రాబోయే రోజుల్లో చేయబోయేటువంటి బృహత్ కార్యము రమణాచలంలోనే మొదలైంది. అరుణాచలంలోనే మొదలయ్యింది. అలా ఇక్కడ కూడా తులసి రామాయణాన్ని నేర్చుకొని సత్యశోధన అనేటువంటి ప్రయాణాన్ని స్వామి దృఢంగా భావించేది నాది సత్యశోధన సత్యాన్ని అన్వేషిస్తూ పోతున్నాను దీన్ని శోధించాలి చెయ్యాలి దీనికోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను అనేటువంటి దృఢ భావంతో ఉన్నాడు నరసింహయ్యారు. అలా ఆయన వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అన్నాడు ఇక్కడ సచ్చిత్ ఆనంద స్వరూపుడు అంటున్నారు కదా పరమాత్మని. ఆ పరమాత్మను దర్శించాలి అంటే సద్గురువు జీవితంలో తప్పకుండా అవసరమే. ఆయన చేసే బోధనల ద్వారా తప్పకుండా ఆయన వద్దకు చేరవచ్చు అనేటువంటి దృఢ విశ్వాసం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది మన నరసింహయ్యారికి. అలా ప్రారంభం ఇంకా కూడా పరమాత్ముడి దర్శనం నాకు కలగాలంటే నా ఆయన పోతూ ఉన్నా ఎన్ని రోజులు చూడండి 1925లో ఇల్లు వదిలిపెట్టి వచ్చిన ఈయన తిరుగుతూ ఉంటే 34 కూడా ఒక దారి కనిపించకపోతే అప్పుడు నా ప్రారంధపు చీకట్లు తొలగితేనే
అంటారు కదా, మనకి కళ్ళకు పట్టినటువంటి మసకలు తొలగిపోతే కదా ఎదురుగా ఉన్నటువంటి దివ్య, అలా మన హృదయంలో ఉన్నటువంటి గత సంస్కారాలకు దుష్కర్మల ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో దేదీప్యమానంగా వెలుగుతున్న హృదయ జ్యోతి అనేటువంటి ఆ పరమాత్మను దర్శించవచ్చు అని చెప్పి తనకు తాను నచ్చ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళేవాడట. ఇలా ప్రయాణిస్తూ కేట్గాంలో నారాయణ మహారాజుని దర్శించాడు 1933లో. అక్కడికి వెళ్ళేటప్పటికి నారాయణ మహారాజు దత్త పరంపరలో మనకు టెంబే స్వామి ఎలాగో, వాసుదేవానంద సరస్వతి ఎలాగో, అలా కేట్గాంలో నారాయణ మహారాజు చక్కగా ఒక దత్త మందిరంలో చక్కగా ఇచ్చేసుకుంటూ ఉన్నారట. అలా ఉన్నటువంటి ఆ స్వామి దగ్గరికి వెళ్తాడు. అందరూ ఎంతో మంది గుమిగూడి ఉంటారు సిద్ధారూఢి స్వామి దగ్గర. చూసి ఈయన అసలు అక్కడ తనను తాను పరిచయం చేసుకున్న విధానం ఉంటుందే, ఎంత చక్కగా తనకు ఏం కావాలని కోరుకుంటున్నాడో వ్యక్తపరుస్తాడు ఒక అలంకారప్రాయంగా నరసింహయ్యారు గారు. ఎలా చెప్తారు అంటే, అయ్యా సిద్ధారూఢ స్వామికి దూరం నుంచి ఇలా నమస్కారం చేస్తూ, అయ్యా నేను ఒక వజ్రాల వ్యాపారిని, వజ్రాన్ని వెతుకుతూ వస్తూ ఉన్నాను, అనేక చోట్ల చూస్తూ ఉన్నా, కానీ నాకు కావలసిన వజ్రం ఎక్కడా దొరకలేదు. కొన్ని వజ్రాల్లో తొట్టలు పోయి ఉన్నాయి, కొన్ని వజ్రాలు మచ్చలు పడి ఉన్నాయి, కొన్ని వజ్రాలు చప్పగా ఉన్నాయి, కొన్ని వజ్రాలు కాకపోయినా వజ్రాలుగా పిలువబడుతున్నాయి. ఇలా వజ్రాలే తామన్నటువంటి భ్రమను కలిగిస్తున్నాయి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు సిద్ధారూఢ స్వామి దాన్ని గ్రహిస్తాడు. అప్పుడంటే తను ఈ ఆధ్యాత్మిక అన్వేషణలో తనకు కావలసినటువంటి ఆ వజ్రపు గనైనటువంటి గురువు కోసం అన్వేషిస్తున్నాననేటువంటి దాన్ని ఆయనకి తెలియజేశాడు. సిద్ధారూఢ స్వామి చక్కగా ఆయన్ని కూర్చోబెట్టుకొని అన్నీ చెప్తూ ఉండేవాడు. చక్కగా వాళ్ళిద్దరి సాంగత్యం అలా సాగిపోతూ ఉంటే సిద్ధారూఢ స్వామి ఆశ్రమంలోనే కొద్ది రోజులు ఉండమంటారనమాట మన నరసింహయ్యారిని. అలా ఉంటాడు. ఉన్న తర్వాత కేట్గాం నారాయణ మహారాజు, ఆ కేట్గాం నారాయణ మహారాజు దగ్గర ఆయన అలా ఉన్నాడు కదా, ఆయన చెప్పింది కేట్గాం మహారాజు ఏం చేస్తాడంటే, ఒక రోజు బెంగళూరుకి, అక్కడ బెంగళూరులో ఆయన్ని ఆహ్వానిస్తారనమాట. యజ్ఞయాగాదులు చేయాలి ఒక 5 రోజుల పాటని ఆహ్వానిస్తే అక్కడికి ఆయన వెళ్తారు. వెళ్ళిన తర్వాత 1900 అక్కడ ఉన్నాడు. 1933లో ఆయన వచ్చేస్తాడు. మన స్వామి కొద్ది రోజులు ఉండి వచ్చేస్తాడు. కానీ 1945లో ఈయన బెంగళూరు పరిసరాల్లో అక్కడ అంతా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తే ఒక ప్రదేశంలోకి వచ్చేసరికి దేహత్యాగం చేస్తాడట. అందుకు గాను గుర్తుగా వాళ్ళ శిష్యులు అక్కడ ఒక స్తూపాన్ని బెంగళూరు దగ్గర నారాయణ మహారాజుకి వేర్పరిచి ఉన్నారని చెప్తున్నాయి మనకి గ్రంథాలు. అలా ఈయన 1933 చివరిలో మెహర్ బాబాని కలిశాడు. వచ్చి అప్పటికే మెహర్ బాబా 20 నెలలు దాంట్లో ఉన్నాడని మనం చెప్పుకున్నాం కదా. ఈయన యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే, మనం ఒక పార్షి ఇదైనటువంటి కూడా ఉపాసిని మహారాజు ఒక ఇదిలో ఉన్నటువంటి వారు మెహర్ బాబా. అలా మెహర్ బాబా గురించి మనం గతంలో ప్రస్తావించుకుని ఉన్నాం. ఇక్కడ ఈయన 1969లో జనవరిలో దేహత్యాగం చేశాడు మన మెహర్ బాబా గారు. ఇలా 1927లో ఇంకా ఇక్కడి నుంచి ఈయన 1934లో 1934 దాకా అలా అన్వేషణ చేసిన ఈయన 1934వ సంవత్సరంలో ఉపాసిని మహారాజ్ దగ్గరికి సాకోరికి వెళ్ళాడు. సాకోరిలో అడుగు పెట్టగానే ఉపాసిని బాబా చుట్టూ ఈయన వెళ్ళేటప్పటికీ ఎంతో మంది శిష్యులు కూర్చుని ఉన్నారు. ఆ శిష్యులు కూర్చున్నప్పటికీ కూడా నరసింహయ్యారు వస్తున్నప్పుడు ఆ నరసింహయ్యారు పైన తన దృష్టిని ప్రసరించి, అప్పుడు నీ కోసమే ఎదురు చూస్తున్నాను రా అన్నాడు. ఏంటి నా కోసం ఎదురు చూడటం ఏంటి, ఎందుకన్నా అంటే నరసింహయ్యారు ఎందుకు వస్తున్నాడో ఏంటో ఉపాసిని మహారాజుకి తెలుసు. అలా చెప్పిన తర్వాత అక్కడ కూర్చోబెట్టుకుని, నాకు ఒక సహాయం చేయాలి నువ్వు, ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి అసలు ఆ కోర్టు కేసు ఏంటంటే, స్త్రీలు వేదాలను ఉల్లించకూడదు, యజ్ఞయాగాదాలను నిర్వర్తించకూడదు, ఇలాంటి ఒక విధానం ఒకటి ఉంది. దాని మీద తీసుకొచ్చాడు. అందులో అప్పట్లో మీరాబాయి ఎలా కృష్ణుడిని చేసుకొని ఆయనే తన భర్తగా అనుకుంటూ ఎంతో మంది భక్త ఒక కృష్ణుడి విగ్రహాలు తీసుకొని 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి 60 మంది పిల్లలు వాళ్ళకి వాళ్ళే వివాహం చేసేసుకుంటారనమాట. అలా వీళ్ళందరినీ 62 సంవత్సరాలు అప్పటికి ఉపాసిని మహారాజుకి. ఈ 60 ఏళ్ల ముసలివాడు వీళ్ళని ఏదో ప్రభావితం చేసి ఇలా చెందాడు అనేటువంటి ఒక అపవాదుని ఆయన మీద వేస్తారు
సరే ఆ అపవాదం తొలగించుకునే దానికి కోర్టుకి వెళ్తారు. ఉపాసని మహారాజ్ దగ్గర ఉన్నటువంటి శిష్యగణం కూడా స్వామిని ఇది చేసి ఎప్పుడు కితకిత అనేటువంటి ఆ ఆశ్రమం భక్తులతో ఎప్పుడు కితకితలాడేటువంటి ఆ ఆశ్రమం ఆ సంఘటన తర్వాత వెలవెలబోయింది. తర్వాత నరసింహయ్యారు వచ్చాడు కదా, నరసింహయ్యని అడుగుతాడు, ఒరే అప్పటికి ఆయన పూర్తిగా దాన్ని త్యజించి వేశాడు కదా, మన లాయర్ వృత్తిని అంతా కూడా తీసేసి తనకు వచ్చినటువంటి బిరుదును కూడా హైకోర్టుకి అప్పచెప్పేసి వచ్చేసినటువంటి వాడు కదా, కానీ ఇక్కడ ఉపాసిని మహారాజు కోసం మరలా నల్లకోటను ధరించి 2.5 సంవత్సరాల పాటు దాని కేసు మీద అనేక ప్రదేశాలను తిరుగుతూ ఆ కోర్టుకు సంబంధించినటువంటి అన్నీ కూడా సాక్ష్యాధారాలను అన్నిటినీ పట్టుకొని అన్ని రకాలుగా ఇది చేసి ఆయనకి 20 నెలల పాటు కృషి చేసినటువంటి ఆయన అక్కడ నిర్దోషిగా ఉపాసిని బాబాని ఇది చేస్తారన్నమాట. ఆ సమయంలో ఈయన ముంబై నగరంలో అజ్మీర్ రాష్ట్రం రాజస్థాన్లో బ్రహ్మ దేవాలయం అనే దగ్గరికి వెళ్తాడనమాట. బ్రహ్మ దేవాలయాన్ని దర్శించుకుంటే అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేసి ఈయన బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఒక ముసలి ఈయన కాళ్ళని గట్టిగా పట్టుకొని ముసలి బారిన పడిపోతాడనమాట నరసింహయ్యారు ఆ నీటి ప్రాంతం దగ్గర. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఆ యొక్క ముసలికి గురిపెట్టి కాల్చడం వల్ల ఎలాగో ఆ ప్రమాదాన్ని తప్పించుకొని మన నరసింహయ్యారు బయటకు వచ్చేస్తారు. అలా బయటకు వచ్చినటువంటి నరసింహయ్యారు తర్వాత చాలా రోజులు ఆ కాళ్ళు నొప్పి బాధతో కుంటుకుంటూనే తిరుగుతూ ఉంటాడు. ఇలా అనేక రకాలు చూసి మనకి సాకోరి యోగి అనేటువంటి పేరుతో మరలా అక్కడ ఒక గ్రంథాన్ని చూడండి ఎంతటి ఇదోనమాట. ఉపాసిని మహారాజు యొక్క తత్వాన్ని, ఉపాసిని మహారాజు సాయిబాబాకు ఎంత ఇదో మనకు తెలుసు. దాన్ని ఇప్పుడు మనకి సమయాభావం వల్ల దాన్ని మనం టూకీగా అంతే మనకి వచ్చేస్తుంది కదా స్మృతిలోకి. అందుకని ఆ యొక్క ఆయన గురించి రాసినటువంటి పుస్తకం ద్వారా మరలా ఉపాసిని కూడా ఎంతో మంది సాకోరికి రావడము, ఆ బుక్ చదివి దాంట్లో ఉన్న తత్వాన్ని జీర్ణించుకొని, అంటే ఆయన రాసేటువంటి పద విధాన బాణి అలాంటిది. ఊరికే రాసేసామని కాదు, ఆ తత్వాన్ని ఆకలింప చేసుకొని రాసిన విధానం అన్నమాట. అది చక్కగా ఇదవుతుంది. ఇలా సరే సాకోరిలో ఉన్నాడు కదా, వీళ్ళు మాటల సందర్భంలో కూడా ఉపాసిని బాబా షిరిడి సాయినాథుడు నా గురువు అని మాట చెప్పేవాడే కానీ ఆయన దర్శించుకోమని చెప్పి కూడా ఈయనకి చెప్పలేదు. సరే ఆయనకు పని అయిపోయింది. అబ్బా ఎన్ని చోట్ల తిరిగినా ఈ సమయానికి మన 1936 అప్పటికి మన స్వామి గారి వయసు కూడా 62 ఏళ్ళ వయసులో ఉన్నాడు. మన ఈ పుస్తకాన్ని రాసేటప్పటికి రాశారు. సరే అక్కడి నుంచి ఇంకా కుదరదు, నేను ఇంటికి వెళ్ళిపోయి మా పెద్దబ్బాయి దగ్గర ఉండి చక్కగా మిగతా జీవితాన్ని సాగించేస్తాను అని చెప్పి అనుకుంటాడు. అనుకున్న సందర్భంలో వచ్చేస్తూ ఉంటే ఒక నడుచుకుంటూ అలా వస్తున్నటువంటి సందర్భంలో ఉపాసిని మహారాజు గారిని చూస్తే తనను వెళ్ళనివ్వడని ఉపాసిని మహారాజు తెలియకుండా వెళ్ళాలనుకుంటాడు నరసింహయ్య. అలా వెళ్తే అక్కడ ఒక ఫకీర్ కనిపించడం, వెళ్ళమని చెప్పడం అవన్నీ మనం తెలుసుకున్నాం కదా. అలా ఆ ఫకీరు చెప్తాడనమాట. ఆయన ఎంతోసేపు ఇద్దరికి చాలాసేపు వాదోపవాదాలు జరుగుతాయి. అయ్యా తిరిగి తిరిగి ఎంతో మంది సజీవంగా ఉన్న వాళ్ళు ఎవరు చేయండి, ఆ 18 ఏళ్ల కాడ సమాధి అయిపోయిన ఆయన నాకేం చేస్తాడు, నాకేం చెందుతాడు అని చెప్పి పరిశీలిస్తే, నాయన నీకేమైనా అసలు ఒకసారి దర్శించిపోవయ్యా, వీళ్ళందరిలాగా కాదని చెప్పినా ఈయన దాన్ని అంగీకార భావంతో తీసుకోలేడనమాట స్వామి. నువ్వు ఒకసారి దర్శనం చేసుకుని ఆమెను వెళ్ళు, నువ్వు ఏదైనా కానీ అని చెప్తాడనమాట. సరే అలా వెళ్తాడు. 1936 ఆగస్టులో రాఖీ పౌర్ణమి సందర్భంగా అప్పుడు ఆ ప్రదేశంలో షిరిడి వీధిలో నడుస్తూ ఉంటే స్వామికి ఒక్కసారిగా చిన్ననాటిలో ఆ భవానీపురం దగ్గర ఆయన ఆడిన ఆటలు పాటలు అవన్నీ గుర్తుకొస్తాయట, స్మృతిలోకి వస్తాయట. అలా సమాధి మందిరంలోకి వెళ్ళాడు. సమాధి ఉంది, సమాధి దగ్గర ఫోటో ఉంది. ఈయన వెళ్ళేటప్పటికీ అక్కడ ఏం జరుగుతుందంటే మన అబ్దుల్ బాబా చక్కగా స్వామికి అలా వింజామరతో విసురుతూ ఉన్నాడట. ఆ విసురుతూ ఉన్నటువంటి ఒక సంఘటన ఇక్కడ మనం దాన్ని కానీ అంటే కొంతమంది గురువులు మనం ఆ ప్రదేశానికి వెళ్ళబోయే సమయానికి వారు అక్కడ జరిగేటువంటి సంఘటనను బట్టి మనం ఏంటి మిలారఫే యొక్క గురువు కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఒక జరిగినటువంటి సంఘటన బట్టి మన ఇద్దరం భవిష్యత్తులో కలుసుకోలేం నానా అని చెప్తాడు. అట్లా ఇక్కడ మనం దాన్ని కానీ గమనించినట్లయితే అలాగ విసురుతున్నటువంటి ఆ చల్లని గాలి అంటే ఆ యొక్క నా యొక్క సాయి తత్వాన్ని వ్యాప్తి చేయగలటువంటి సమర్థుడు ఒకడు ఇక్కడికి వస్తున్నాడు అనేటువంటి శక్తిని. సరే అక్కడ చూశాడు స్వామి.
ఆ చూసిన క్షణంలో అణువు అణువు కణకణం అంటాం కదా మనము, న్యూట్రాన్స్ ప్రోటాన్స్ అని చెప్పి చెప్పుకుంటాం కదా, మన శరీరంలో అణువున అన్ని నిండి ఉన్నాయి, అన్ని అణువులు ఉన్నాయి, కణాలు ఉన్నాయి అని చెప్పుకుంటాం కదా. అలా ప్రతి అణువు ప్రతి కణానికి నేను అక్కడ ఫోటోలో ఉన్న సాయి వేరు కాదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటేననేటువంటి ఏకత్వ భావన తొలి దర్శనంలోనే కలిగిపోయింది నరసింహ అయ్యారికి. ఇక్కడ తన సద్గురు లాలస, సద్గురు అన్వేషణ, ఇప్పుడు దాకా తిరిగిన అలసట తీరిపోయి స్వాంతన చిక్కి అలా చూస్తూ ఉంటే ఆయన్ని గమనించినటువంటి ఆయన అంటే విష్ణు సహస్రనామంలో కూడా ఇదే ఉన్నాడు కదా, భగవత్ తత్వాలు భగవద్గుణాలు ఏమిటనేటువంటి ఒక అష్టోత్తర శతమాల ఆయన నోట్లో నుంచి వ్యాప్తి చెందింది. వచ్చిందా అసలు ఆయన అక్కడితో ఆగాడా? అబ్బా, ఇంత అద్భుతమైనటువంటి మహాత్ముడు గురించి అంటే ఎప్పుడు కూడా పరోపకారం ఇదం శరీరం అంటాము. పరోపకారిగా ఉండాలనుకున్న వాడు తను పొందిన లబ్ధిని దాచుకోడండి. 10 మందికి పంచాలనేటువంటి ఆ తహతహ జిజ్ఞాస అతనిలో ఉంటుంది. అందుకని అరే నేను ఈ ఆహారాన్ని, ఇంతటి అద్భుతమైనటువంటి మహాత్ముని యొక్క తత్వాన్ని అందరికీ తెలియజేయాలి అని చెప్పి ఆ 1936లో ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందినటువంటి స్వామి 1938 40 దాకా అక్కడే ఆ చుట్టుపక్కల మహారాష్ట్ర అక్కడ షిరిడీ కేంద్రంగా చేసుకొని మహారాష్ట్రలో అనేక ప్రాంతాల్లో దర్శించి అక్కడ అబ్దుల్ బాబా సహాయం చేశాడు అనేక మంది భక్తులతో కలిసేందుకు. అవస్తే ఎంబి రేగే, దాసగను అందరితో అప్పుడు కొద్దిగా మరాఠీ భాష కొంచెం నేర్చుకుని ఉన్నాడు కదా అక్కడ ఉన్నప్పుడు ఆయన స్వామి. అట్లా మరాఠీ కొంచెం తెలియకపోయినా అవస్తే చాలా సహాయం చేశాడట. దాంట్లో కూడా చాలా మంది ఎవరు పడితే వాళ్ళు మీరు ఇట్లా రాస్తాము భక్తులు నీళ్ళు గ్రహిస్తున్నామంటే ఎవడంటే వాళ్ళు వచ్చి దొంగలేళ్ళు చెప్తే మీకు అవి ఎలా అవగతం అవుతాయి అని అడిగేవారు, స్వామిని ప్రశ్నించేవారు అట. అప్పుడు ఆయన వాటి నుంచి ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటి దాంతో చక్కగా ఎంతో మంది భక్తుల్ని కలిసి ఆ నిరా అంటే నిరంతర శ్రమ పడుతూనే అందరి యొక్క దాన్ని తీసుకొని భక్తుల అనుభవాలనే దాన్ని తీశాడు. సచ్చరిత్ర దాసగను రాసినటువంటి సాయి, అప్పటికే సాయి లీలామృతం ఒకటి ఉంది, మన హేమడ్ పంతు గారు రాసినటువంటి సాయి సచ్చరిత్ర ఉంది, ఎంబి ప్రధాన్ రాసినటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు అనేటువంటి గ్రంథమే అప్పుడు ఉన్నాయి. తర్వాత స్వామి భక్తుల అనుభవాలని చెప్పి ఎంతో మంది భక్తుల దగ్గరికి వెళ్ళి కృషి చేసి తనకు రాకపోయినా అవస్థని తీసుకెళ్తే వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని, ఈయనకి మరాఠీ సరిగ్గా ఇంగ్లీష్ వచ్చి, కొంతమంది ఇంగ్లీష్ రాదు కదా, దాన్ని ఈయన మార్పిడి చేసి చెప్తూ ఉండేవాడట అవస్థే కాదు. అట్లా ఎంతో మంది అంటే దాని తర్వాత అక్కడ కూర్చొని ఏం చేశాడు ఆయన, ఊరికే ఒరే ఒకసారి వాళ్ళ స్నేహితులు వీటన్నిటిని కాగితాల మీద రాసుకునేవాడు కదా, వీటిని ఎలా భద్రం చేయాలి ఏంటి అంటే ముంబైలో తన స్నేహితుడైనటువంటి దత్తాత్రేయ అనే ఒక ఆయన ఉంటే ఆయన రూమ్ లో భద్రపరచమని అక్కడికి చేర్చారట. ఆయన ఏం చేశాడు, అవి పెట్టి ఒకరోజు స్వామి అడుగుతారట అవి మళ్ళీ ప్రింట్కి ఇవ్వాలి అని అడిగితే అది ఎక్కడో పెట్టేశారా కనపడలేదంటే అప్పుడు స్వామి అసలు అంత కష్టపడి సేకరించినవి ఏంటి ఇలా అయిపోతే ఎట్లా, వీటిని ఎట్లా బదిలిపరచాలని చెప్పి ఆయనతో వెళ్ళి అక్కడంతా ఎతుకుతాడు. అతని రూమ్ లో వెతికినప్పుడు ఎక్కడో మారుమూల కనిపిస్తాయి. అయ్యో ఇవి ఇలా అయితే నా యొక్క శ్రమ అంతా వృధా అవుతుందని చెప్పి మద్రాసులో ఉన్నటువంటి ఒక పత్రికా సంస్థతో టైఅప్ అయ్యి వాళ్ళకి వీటిని పంపిస్తూ ఉండేవాడు. అక్కడ తను స్వీకరించినటువంటి లీలల్ని పంపిస్తూ ఉంటే ఆ మద్రాసు వాళ్ళు వాటన్నిటినీ కూడా పత్రికల్లో వేస్తూ ఉంటారు. దానికి 20,000 మంది దాకా సభ్యత్వం ఉన్నారట అప్పట్లో. ఆ పత్రికలో వచ్చినటువంటి వాటన్ని చదివి ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులైనటువంటి ఎంతో మంది ప్రభావితమయ్యి షిరిడీకి తండోపతండాలుగా కదులుతూ ఉంటే షిరిడీ సంస్థానం వాళ్ళు ఒరే దక్షిణాన్ని నుంచి వచ్చినటువంటి ఒక మామూలు వ్యక్తి ఇంత ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించాడే అని చెప్పి ఆశ్చర్యానికి గురయ్యారట. అది మనది బివి నరసింహస్వామి యొక్క గొప్పతనము, అది ఆయన యొక్క అకుంఠిత దీక్ష. ఆయన పొందాడు కదా అని ఆయన ప్రశాంతంగా ఉండిపోలేదు మిత్రులారా. కాబట్టి మనం పంచితే పెరగబడుతుంది. అంటే ఉన్నది ఇవ్వడం నేర్చుకోవాలి. ఇచ్చే కొద్దీ మనము ఏదైనా జ్ఞానం కూడా పంచే కొద్దీ మనలో ఏదైతే ఉందో అది వృద్ధి చెందుతూ వస్తుందే కానీ ఏది తరగదు. కాబట్టి అలా మనకి బివి నరసింహస్వామి పంచుకుంటూ వచ్చాడు. ఇంతవరకు ఆయన ఆత్మ సాక్షాత్కార అనుభూతిని మనం తెలుసుకున్నాము. ఇంకా తర్వాత ఆయన 1936 నుంచి 38 దాకా షిరిడీ కేంద్రంగా చేసుకుని తర్వాత మైలాపూర్లో ఏర్పరిచినటువంటి సంస్థ వీటన్నిటి గురించి చెప్పుకోవాలంటే
కొంచెం వివరణాత్మకంగానే తెలుసుకోవాలి. కాబట్టి మనం ఇంకొక పార్ట్ దాన్ని తీసుకుందాము. తీసుకొని వచ్చే వారం చక్కగా దాని గురించి ఆయన ఇంకా ఎక్కడెక్కడ సేవా కార్యక్రమాలు ఎలాంటివి చేశారు, ఏంటి అనేది ఇంకొంచెం కూలంకషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నిజంగా బివి నరసింహస్వామిని మనం అందరం కూడా ఇలా తెలియనటువంటి సాయి భక్తులు ఉండరు అనుకోండి, అది వేరే విషయము. కాకపోతే ఎక్కడ మద్రాసులో పుట్టి ఎక్కడ ఎంత అన్వేషణ చేసి ఆయన అందుకే నీవు ఎదిగేటప్పుడు నీకై నువ్వు పట్టుదలగా ఎదగడం నేర్చుకుంటే నువ్వు ఎదిగిన తర్వాత లోకం గుర్తిస్తుంది. నీకు ఎవరు కూడా ఎదిగేటప్పుడు తోడ్పాటుగా ఉండరు. నీకు నీవే తోడు, నీకు నీవే తోడు, నీకు నీకు నీవే నీడ. ఇలా నీ యొక్క లక్ష్యాన్ని చేరేదానికి కావలసిన తపన, కసి అన్నీ కూడా నీలో ఉండాలి. ఆ కసి అవన్నీ ఉన్నప్పుడు నువ్వు వేసేటువంటి బాబా ఇచ్చారుగా మనకు మాట, నువ్వు ఒక అడుగు నా వైపు వేస్తే 10 అడుగులు నీ వైపు నేను వేస్తాను అన్న. ప్రపంచం కోసం మనం వేయద్దు, మన కోసం మనల్ని మనం ఉద్ధరించుకోవాలనేటువంటి కోణంలో మనం ముందరికి అడుగులు వేసినట్లయితే తప్పకుండా నరసింహస్వామి ఎలాంటి ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందాడో అటువంటి దివ్య సాక్షాత్కార అనుభూతిని మనం కూడా పొందవచ్చును. కానీ ఆయన జీవన విధానంలో అన్ని అంటే ఆయన జరిగినట్టే అది ప్రతి సాధకుడికి జరుగుతుందా అని కాదు. ఒక్కొక్కరి యొక్క సంస్కారాలను బట్టి, ఎవరి సంస్కారాలను బట్టి వారికి అలాంటి అనుభవాలు ఇదవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, చిన్న చిన్న బాధలకు మనం కృంగిపోవద్దు. మనం అంటూ కూడా ఈ భూమి మీదకు వచ్చాము అంటే ఏదో మనం సాధించాల్సింది ఒకటి ఉంది. ఆ సాధించేంత వరకు నిరంతర కృషిని మనం చేస్తూనే ఉండాలి. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. విన్నదాన్ని, నేర్చుకున్న దాన్ని ఆచరణాత్మకంగా ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. ఇలా మనం వెళ్ళినప్పుడు 10 మందికి మనం గొడుగు అవుతాం, ఒక చెట్టు నీడ అవుతాం. మనకు ముందర మనం వ్యక్తిగా ఎదిగితే ఒక శక్తులుగా మారేదానికి అవకాశం ఉంటుంది అనేది మన నరసింహస్వామి యొక్క జీవిత చరిత్ర గట్టిగా నొక్కి ఒక్కానిస్తుంది. నువ్వు సంపన్న కుటుంబంలో పుట్టే చూడండి, ఇది మామూలుగా అయితే మామూలు జనాలు ఆలోచించే విధానం అయితే, ఒరే వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు మంచి గొప్ప దైవీ గుణాలు గలవారు, దైవ భక్తులు, మంచిగా దాన ధర్మాలు చేస్తున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈయన చూస్తే ఈయనకి అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళ జీవితంలో ఎందుకు ఇలాంటి విషాదం అంటే దానికి చెప్తాం మనం ఏ జన్మలో చేసుకున్న కర్మోనని. ఇక్కడ ప్రతి చోట కర్మ సిద్ధాంతం అప్లై చేసుకునే దానికి లేదండి. ప్రతి చోట ఏదో జరిగితే ఇదేదో జరిగింది అనేది కాదు. కానీ తన భక్తుని తనగా మలుచుకోవాలనుకుంటే దోర్వారుకమివ బంధన, దోసపండు తడుమి నుంచి అది ఎలా పడినప్పుడు విడిపడుతుందో అలా మనకి ఆ పరిపక్వత, యోగ్యత వచ్చినప్పుడు అవలీలగా దాని నుంచి మనని విడిపిస్తాడు. మనకు అనిపిస్తుంది ఆ విషాదం అని, కానీ ఆయన యొక్క హృదయంలో ఎంతటి ఆ స్ట్రాంగ్ ఇదిని వేసి ఉంటాడు కదా భగవంతుడు. బాధ అనేది ఉంటుంది, కానీ ఆ బాధకు మించి తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి వాంఛ హృదయంలో అగ్ని జ్వాలలా రగిలించాడు నరసింహయ్యకి. ఆ జ్వాల 1936కి ఆ జ్వాల ఎదిగి 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 స్తబ్దత అయిపోయి ప్రశాంత చిత్తంతో తానే అన్ని అయినటువంటి భావంతో అమ్మ బాపుబాయ్ అమ్మాయి చెప్పినటువంటి ఏ సత్యం ఉందో, నీవు విఠోబా, ఇదిగో ఈ కుర్చీ విఠోబా, ఈయన విఠోబా, ఈ పుస్తకం విఠోబా, ఈ పెన్ను విఠోబా, ఈ ఫోన్ విఠోబా, అన్నిటిలో కూడా భగవత్ చైతన్యాన్ని దర్శించగలిగేటువంటి స్పృహ ఆ సాయినాథుని యొక్క సమక్షంలో జరిగింది. అలా పొందినటువంటి వాడే మన యొక్క ఆంధ్రాకు సంబంధించినటువంటి మన భరద్వాజ మాస్టర్ గారు కూడా. వీళ్ళంతా కూడా మనకి ప్రశంసనీయులు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మన వంశంలో సాయి అనేటువంటి వంశవృక్షంలో ముందుగా మనకు బాటలు వేసినటువంటి మహాత్ములు అనమాట. కాబట్టి ఈ అవకాశం మనకు కలిగించినటువంటి ఐఎస్ఎస్ బిఎస్టి వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్. ఏమన్నా దీని మీద ఉన్నా చెప్పండి. ఇంకోటి అంటే నెక్స్ట్ పార్ట్ ఇంకొంచెం వివరణాత్మకంగా తీసుకుందాం అనే దానికోసం నెక్స్ట్ కూడా మనం నరసింహయ్య 1938 నుంచి ఆయన శరీరం వదిలే 1953, 56 వరకు ఎలాంటి ఇది చేశారనేది మనం వచ్చే వారం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై సాయిరామమ్మ.